ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి బల్లగుద్ది చెబుతున్న 2026 పూర్తి అయ్యేలోపు మీరు జీవితంలో జరగబోయే మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అఖండ రాజయోగం పట్టబోతోంది. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఈ విధంగా ఉండబోతోంది. వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు విసుకాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మీ లైఫ్ అనేది మాత్రం పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరైతే తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తోంది. ఈ మేషరాశి వారి లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని ముఖ్యంగా చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి 2026 పూర్తి అయ్యేలోపు మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది. మీరు ఎప్పటి నుండో కూడా కోరుకున్నటువంటి కళలన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా మీరు చాలా చక్కగా ధైర్యంగా వాటిని అధిగమిస్తారు. అపశృతులు తొలగుతాయి. సంబంధాలను బలపరుచుకోవడం శ్రేయస్కరం. ఆచితూచి మాట్లాడండి. నవగ్రహ శ్లోకాలు చదవండి. సావధానంగా ఏకాగ్రతతో పనిచేస్తే ఈ వారం మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు చేస్తున్న పనులలో క్రమంగా కార్యసిద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదిరినప్పటికీ అవి తాత్కాలికమే. చివరికి విజయం మీ పైనే ఉంటుంది. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి నవగ్రహ ధ్యానం వలన మనోబలం పెరగడంతో పాటు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో మీకు సందేహం లేదు. ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో అయితే మారిపోతుంది. 2026 ఈ మేషరాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. 2026 మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. వ్యాపారంలో లాభాలు కూడా కనిపిస్తాయి. కుటుంబంలో చిన్నపాటి ఒడిదుడుకులు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అయితే అవసరం. ముఖ్యంగా రాహు ప్రభావంతో కొన్ని సవాళ్ళు ఎదురైన ఓర్పుతో కష్టంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అయితే ఎదురవుతాయి. గురువు శని గ్రహాల సంచారం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మొదటి అర్ధభాగంలో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచుకునే అవకాశాలు, ఉద్యోగంలో సమస్యల పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులకు మంచి గుర్తింపు, వ్యాపారస్తులకు స్థిరమైన లాభాలు, విస్తరణ ఉంటాయి. గురువు అనుగ్రహంతో ధన లాభాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రాహు ప్రభావం కారణంగా సామాజిక సంబంధాల ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారు. కోరికలు నెరవేరుతాయి. కుటుంబ వ్యవహారాల్లో శని ప్రభావం వలన చిన్నపాటి ఒత్తిడి, సవాళ్లు ఉండవచ్చు. కానీ శుభకార్యాల వలన సంతోషం ఉంటుంది. ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా వ్యయాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వాలి. కెంపురాయి ధరించడం మంచిది. ఇది అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ రాశి వారికి 2026 జూన్ 2 నుండి కూడా అక్టోబర్ 30 మధ్య ఇల్లు, విద్య, వాహనాల విషయంలో మంచి సమయం అయితే ఉంటుంది. సాడేసతి ప్రారంభం కాబట్టి క్రమశిక్షణ, ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ ఫలితాలు గ్రహాల సంచారం ఆధారంగా ఉంటాయి కాబట్టి పూర్తి వివరాల కోసం జ్యోతిష్యులను సంప్రదించండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కొత్త ఏడాది రాహు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. కుజుడి ప్రభావంతో ఈ రాశి వారికి ధైర్యం, కోపం కూడా చాలా అధికంగా కనిపిస్తున్నాయి. ఈ కారణం చేత వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు కలవారుగా ఉంటారు. ఇదిలా ఉండగా ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే మేషరాశి వారికి 2వ స్థానంలో గురుడు, 3వ స్థానం తిరగకుండా ఉంటాడు. అనంతరం జూన్ మాసంలో 4వ స్థానంలో సంచారం చేయనున్నాడు. మరొక వైపు కేతు 5వ స్థానం నుండి, సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు 9వ స్థానాల నుండి సంచారం చేయనున్నారు. రాహువు 11వ స్థానంలో, శనిదేవుని 12వ స్థానంలో సంచారం చేయనున్నారు. శని సాడేసతి సమయంలో ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మీ కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. ఈ సందర్భంగా కెరియర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి నుండి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండడం కారణంగా ఏడాది పొడవునా కూడా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12 వరకు కూడా
విశేష లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరొక వైపు కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు తల ఎత్తవచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కెరియర్ పరంగా మేషరాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయి. జనవరి నుండి ఏప్రిల్ వరకు మీరు కష్టపడి పనిచేయాలి, అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి. ఉద్యోగులు తమ యొక్క పనులను సమర్థవంతంగా పూర్తి చేసి ఉత్సాహంగా ఉంటారు. ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. శనిదేవుడి అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభిస్తుంది. ఏడాది చివరిలో కెరియర్ పరంగా గణనీయమైన మార్పులు కూడా చూస్తారు. అక్టోబర్ మాసంలో ప్రమోషన్ కూడా మీకు లభించే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మేషరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు ఎప్పుడూ కూడా వీరి జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా ఆదరణ కలిగి ఉంటారు. ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా వీరి కుటుంబాన్ని విడిచి అయితే మాత్రం ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళే ప్రయత్నాన్ని అయితే మాత్రం చేయరు. వీరు తమ యొక్క వివాహ జీవితంలో చాలా క్రమశిక్షణతో మెలుగుతారు. క్రమశిక్షణ వివేకం కూడా వీరికి చాలా అవసరం. అయితే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడవచ్చు. ఈ మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టనేది నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ వీరంటే అభిమానం అయితే మాత్రము ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటిగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయం నందువైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం వలన వీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము కారణంగా అనేకమైన సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో సమయం, సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారిలో మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అనుకునేది సాధించే వరకు నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వారిని సుఖంగా ఉండనియ్యరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం వలన వీరు నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశి వారిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.